మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా దేనిని చూస్తూ ఉన్నాడు, దేని మీద తను దృష్టి ఉంచి ఉన్నాడు అని మనం చూసినట్లయితే యథార్థత మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు దేనిని చూస్తూ ఉన్నాడు, దేవుడు దేని మీద దృష్టి ఉంచాడు అంటే యథార్థత మీద దృష్టి ఉంచాడు. అయితే ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నట్లయితే యథార్థత కలిగినటువంటి వ్యక్తులను చాలా తక్కువ మందిని మనము చూస్తూ ఉంటాం. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి అనేక మంది యథార్థత లేనటువంటి వ్యక్తులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే పరిస్థితులను బట్టి, పరిస్థితులు వారి మీద చూపించిన ప్రభావాన్ని బట్టి యథార్థతను కోల్పోతూ ఉంటారు. అయితే దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఏమి కలిగి ఉండాలి అంటే మన జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. ఎందుకు యథార్థత కలిగి ఉండాలి అంటే దేవుడు యథార్థవంతులను చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యథార్థవంతుల కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏమి కలిగి ఉండాలి అంటే యథార్థతను మనము కలిగి ఉండాలి. మనము అన్ని విషయములలో ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు గుండా మనము ప్రయాణం చేస్తూ ఉన్నా మనకి సహాయము ఏంటి అంటే మన యథార్థత. ఎందుకంటే దేవుడు యథార్థవంతులను చూస్తూ ఉన్నాడు. దేవుడు యథార్థత మీద తన దృష్టి ఉంచి ఉన్నాడు. తన దృష్టి అంతా దేని మీద ఉంది, తన ఆలోచన అంతా దేని మీద ఉందంటే యథార్థవంతుల కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయనకి యథార్థతగా కనిపిస్తామో, ఎప్పుడైతే మనలో యథార్థమైనటువంటి పరిస్థితి ఉంటుందో దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఆయన మనకి కాపుదలనిస్తాడు. ఆయన మనకి భద్రతనిస్తాడు. కానీ మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలి అంటే యథార్థత కలిగి ఉండాలి. మనము నిజాయితీగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. దేవుని దృష్టి మన కుటుంబం పైన ఉండాలి అంటే, దేవుని దృష్టి మన మీద ఉండాలి అంటే మనలో యథార్థమైనటువంటి భక్తి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మన జీవితంలో ఏ విషయంలో మనం యథార్థతను కోల్పోతూ ఉన్నాం, ఏ విషయంలో మనము యథార్థత లేకుండా ఉంటున్నాం, ఒక్కసారి ఈ వాక్యమును బట్టి మనము పరిశీలన చేసుకుందాం. దేవుని దృష్టి నీ మీద నా మీద ఉండాలి అంటే మనము యథార్థత కలిగి ఉండాలి. మనం అన్ని విషయములలో యథార్థత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించినట్లయితే దేవుని దృష్టిలో మనం ఉంటాం. మనుషుల దృష్టిలో ఉండటము గొప్ప కాదు, కానీ దేవుని దృష్టిలో మనం ఉండటము ఎంతో ఆశీర్వాదకరము. అది మనకెంతో క్షేమము. కాబట్టి ఈ మాటలను బట్టి మనము దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండటానికి తాపత్రయపడదాం. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.